ఓకే, ఇవాళ రేపు అందరికి కూడా సయాటికా నొప్పులతో బాగా బాధపడుతున్నారు. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, స్టాండింగ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కానీ ఈ ప్రాబ్లం వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. వాళ్ళ కోసం కొన్ని ఈ ఆసనాలు చేస్తే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది, రిలీజ్ అవుతుంది. ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి డిస్క్లు మధ్యలోంచి సయాటికా అనే నర్వ్ లెఫ్ట్ రైట్ రెండు వైపులా వెళ్తూ ఉంటుంది అనమాట. అది డిస్క్ కంప్రెస్ అవ్వటం మూలంగా ప్రెస్ అయిపోయి కొంతమంది బల్జింగ్లో అవుతుంది, కొంతమంది అరిగిపోవడం మూలంగా అవుతుంది. రెండు రకాలు ఎప్పుడైనా కూడా అవ్వచ్చు. అది ఫ్రీగా చేయడానికి మనము ఒకటి రెండు ఆసనాలు చేద్దాం, ఈజీగా ఉంటాయి. ఇలా పడుకోండి. ఫస్ట్ భుజంగాసనం అనమాట. మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఈ ఫస్ట్ స్టేజ్ భుజంగాసనం చేయొచ్చు. ఇలా పెట్టుకున్నాం, నిదానంగా కొంచెం పైకి లేపాలి. అలా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అలా 30 వరకు లెక్క పెట్టుకోండి. నిదానంగా దిగండి, అంటే విత్తిరాగండి కిందకి. మళ్ళీ నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ పైకి లేవాలి. అంటే ఇక్కడ కంప్రెస్ అవుతుంది కదా, కొంచెం ఫ్రీ అవుతుంది అన్నమాట కింద వైపు నుంచి. ఇలా ఉండటం 30 వరకు కౌంట్ చేసుకోండి. నిదానంగా మళ్ళీ విత్తిరాగండి, మళ్ళీ నెమ్మదిగా పైకి లేవండి. ఇంకొంచెం వీలైతే ఇంకొంచెం పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం మనం ఏంటంటే డిస్క్ల మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది, నరం ఫ్రీ అవుతుంది అన్నమాట. ఒక 30 వరకు లెక్క పెట్టుకోండి. నిదానంగా విత్తిరాగండి. వీలుని బట్టి చేయండి, బలవంతంగా చేయనవసరం పని లేదు. ఇది ఒక ఎక్సర్సైజ్ ప్రత్యేకంగా సయాటికా కోసం. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కౌ అండ్ క్యాట్కి వస్తాం. ఈ రెండు కాళ్ళు ముందుకు తీసుకుంటాం, రెండు చేతులు ఇలా పెడతాం, గాలి పీలుస్తూ ఇలా పైకి లేవాలి. లేచినప్పుడు నడుము మీద గుంట పడుతుంది. ఓకే, వదిలేస్తే మళ్ళీ పైకి కిందకి గాలి పీలుస్తూ వదిలేస్తాం. ఎలా ఉంటుందంటే చూడండి మరొకసారి. ఇలా గాలి పీలుస్తూ పైకి వదిలేస్తూ పీలుస్తూ వదిలేస్తూ పీలుస్తూ వదిలేస్తూ. మీకు అర్థమైంది కదా? అలా చేయటం మూలంగా ఇక్కడ నడుము దగ్గర ఉన్నటువంటి నరాలన్నీ ఫ్రీ అవుతాయి. డిస్క్లు కొంచెం గ్యాప్ వస్తుంది వాటి మధ్య. ఓకే, అది చేయండి. తర్వాత ఏం చేస్తారంటే మీకు ఈజీగా ఉండటం కోసం ఇంకా ఇబ్బంది అనిపిస్తే చక్కగా పడుకోండి. కింద పడుకొని రెండు కాళ్ళని కొంచెం పైకి లేపి ఉంచడం. చూడండి, ఒక స్టూల్ తీసుకున్నాం. స్టూల్ తీసుకొని స్టూల్ మీద రెండు కాళ్ళు పెట్టాను. ఇలా ఆగబడుకోండి. ఇది స్ట్రైట్గా ఉండాలి, ఈ కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఈ రెండు కాళ్ళు సపోర్ట్ ఇచ్చాను దీనికి. ఇలా కసి పడుకోండి. ఒక 5 to 10 minutes పడుకుంటే చాలా రిలాక్స్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చే నరాలన్నీ కూడా ఫ్రీ అవుతాయి అన్నమాట. ఈ కంప్రెషన్ అనేది తగ్గుతుంది. ఇది ఒక రకం. ఓకేనా? నెక్స్ట్